श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिम् अशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। భగవత్ బంధువులారా, జై శ్రీమన్నారాయణ. మనం రావణాసురుని యొక్క దివ్యమైన వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అతని శయనాసనం, దాని దగ్గర ఉన్నటువంటి అతని ప్రియురాళ్ళు, వారి యొక్క స్వరూపం, దాన్ని మనం వర్ణించుకుంటూ వచ్చాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి వైభవంలో రావణాసురుని యొక్క భుజములను చెప్పుకున్నాం. ఐరావత విషాడాగ్రై ఆపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షతౌ. స్వర్గం మీదికి దండించి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన ఐరావతాన్ని పంపిస్తే ఐరావతం దంతములతో ఇతని వక్షస్థలాన్ని భుజాన్ని చీలిస్తే ఆ దంతముల రాపిడికి అవన్నీ గాయాలయ్యాయి, కాయలు కాచాయి. అలాగే వజ్రాయుధము యొక్క దెబ్బలతో ఆఘాట్లు కూడా పడి బాగా బలిసి ఉన్నటువంటి భుజములు వైకుంఠం మీదికి దాడికి వెళ్ళినప్పుడు విష్ణు చక్రంతో కూడా గాయపడిన భుజములవి. పీనవు సమసుజాతాంశం బాగా బలిసున్నాయి. సమానంగా చక్కగా ఒకటి ఎత్తు, ఒకటి కింద, ఒకటి లావు, ఒకటి సన్న, ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఇలా కాకుండా సమ సుజాత అంశం సమానంగా ఉన్నాయి, చక్కగా అమరి ఉన్నాయి. అలాంటి భుజములవి. సంగతౌ బల సంయుతౌ, ఒకదానికొకటి కలిసి ఉన్నాయి, బలముతో కూడి ఉన్నాయి. సులక్షణ నఖాంగుష్టౌ, సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషుడికి అంగుష్టములు అంటే వ్రేళ్లు ఎలా ఉండాలి, బొటనవేలు ఎలా ఉండాలి, బొటనవేలు గోరు ఎలా ఉండాలి, మేరు పర్వత శిఖరంలాగా, వడ్డగింజలోని కొసలాగా, పూజగింజలోని మొదటిలాగా, నువ్వుగింజలోని వర్తులాకారంలాగా, ఆవగింజలోని నూపులాగా, మినుములలోని మెరుపులాగా గోరు ఉండాలని శాస్త్రం చెప్తుంది. అలాంటి గోళ్ళు ఉన్నటువంటి వాడు మహాపురుషుడవుతాడు అని శాస్త్రం చెప్పింది. అందుకే సులక్షణ నఖాంగుష్టం, చక్కని లక్షణములతో కూడుకున్న నఖములు కల అంగుష్టములు కలవి. స్వంగులీయక లక్షితం,
చక్కని అంగుళీయకములు అంటే ఉంగరములు, 5, 5, 10 వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. అవి కూడా అంగుళీయక మంచి చక్కని మేలిమి బంగారంతో చేసినటువంటి ఉంగరములతో కూడి ఉంది. మేలిమి బంగారాన్ని తలపించేటువంటి కాంతిగల అంగుళులు వేళ్లతో కూడి ఉన్నటువంటి భుజములవి. సంవృతం, పరికాకారం, గుండ్రగా ఉన్నాయి, పరికల్లాగా ఉన్నాయి, వర్తులాకారంలో ఉన్నాయి, ఏనుగు తొండముల్లాగా భాషిస్తూ ఉన్నాయి. విక్షిప్తవు శయనే శుభ్రే పంచశీర్ష విభోరగం, శుభ్రమైనటువంటి శయ్యా మందిరంలో అలా చాచి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే పంచశీర్ష వివ ఉరగవు, 5 తలలు ఉన్నటువంటి పాముల్లాగా ఉన్నాయి. 5 వేళ్లు ఉంటాయి కదా, ఒక్కొక్క వేలు ఒక్కొక్క తల అనుకుంటే 5 తలలతో కూడుకున్నటువంటి సర్పముల్లాగా 5 వేళ్లతో ఉన్నటువంటి ఇతని భుజములు, హస్తములు శోభిస్తూ ఉన్నాయి. సజక్షత జకల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరాధ్యేన సునిరిక్తౌ స్వలంకృతౌ. ఆ బాహువులకు చందనం రాశారు. అది ఎలా ఉంది? శశక్షత, శశ అంటే కుందేలు. అన్ని జంతువుల రక్తం కంటే కుందేటి రక్తం చాలా ఎర్రగా ఉంటుందని శాస్త్రం. అలా కుందేటి రక్తంలాగా ఎర్రనైనటువంటి సుశీతైన చల్లనిది, సుగంధిన చక్కని గంధము గల చందనంతో, అది కూడా పరాధ్యం చాలా విలువగలది. అలాంటి చందనం బాగా పూసి ఉన్నారు, చక్కగా అలంకరించి ఉన్నాయి. ఉత్తమ స్త్రీ విమృతితవు, మహారాజు కాబట్టి ఉత్తమ స్త్రీలు మర్దన చేసి ఉన్నారు. మనం మసాజ్ అంటాం కదా, అలా చేశారు. గంధోత్తమని సేవితవు, ఉత్తమ గంధాన్ని సేవించి ఉన్నారు. యక్షపన్నయ గంధర్వ దేవదానవ రావిణవు. ఆ భుజములు ఎన్నో లోకాలకు దాడి చేసి వెళ్లి వారందరినీ ఏడిపించారు. అలా ఏడిపించిన ఏమిటంటే ఈ భుజాలే కదా. అందుకు యక్ష, పన్నగ, గంధర్వ, దేవ, దానవ వీరందరినీ రావిణవు అరిపించాయి, మొత్తుకునేలా చేశాయి, ఏడిచేలా చేశాయి. న్యాయంగా వీడు రావణుడు కదా, వీడి పేరు రావణుడు అంటే రావయ్యకి అరిపిస్తాడు, మొత్తుకుంటాడు, మొత్తుకునేలా చేస్తాడు, ఏడిపిస్తాడు, విలపింపజేస్తాడు. రావయ్యకీటి రావణ అరిపిస్తాడు కాబట్టి రావణుడు లోకాన్ని అరిపించాడు, ఏడిపించాడు, ఘోష పెట్టించాడు. ఇలా ఒక తీరుగా రావణ శబ్దానికి అర్థాన్ని చెప్తున్నారు. యక్ష, పన్నగ, గంధర్వ, దేవ, దానవ, రావిణవు వీరందరినీ అరిపించాడు అంటే ఏడిపించాడు, బాధించాడు. ఇలాంటి మహానుభావుండి కపిస్తస్య బాహు శీల సంస్థితం. ఆ చెయ్యి మీద ఉన్నటువంటి రావణాసురుడి బాహువులను చూచాడు. మందరస్య అంతరే సుప్తవు మహాతీరుషితావివ. ఎలా ఉన్నాయంటే మందర పర్వత గుహలో నిద్రించి ఉన్నటువంటి మహాసర్పాల్లాగా ఉన్నాయి. అవి కోపించిన మహాసర్పాల్లాగా ఉన్నాయి. కదిలిస్తే చాలు, అలికిడి అయితే చాలు లేచి పుష్టుమని నిలబడతాయి. అలా ఉన్నాయి ఈ భుజాలు. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రథసేశ్వర. రావణాసురుడు నిండుగా ఉన్నటువంటి చక్కని ఆ 2 భుజములతో సుసుభి అచర సంకాశ శృంగాభ్యాం మందర. శిఖరములతో మందర పర్వతంలాగా రావణాసురుడు తన 2 భుజములతో శోభిస్తున్నాడు. మనం ఇక్కడ చెప్పుకున్నాం ఈ అర్థాన్ని. నేనే శిరస్సులు 20 ఉన్నప్పుడు, 10 ఉన్నప్పుడు శిరస్సులు, మరి చేతులు 20 ఉండాలి కదా. ఒక్కొక్క తలకాయకు 2 చేతులు అంటే 20 చేతులు ఉండాలి కదా. వాల్మీకి మర్చిపోయాడా? 2 చేతులే వర్ణిస్తున్నాడు ఏమిటి? తక్కిన 18 ఏమైనట్టు అనుకుంటారేమో. అలా కాదు. నిద్రపోతున్నప్పుడు 2 చేతులు ఒక తలకాయ ఉంటాయట. మేలుకొని ఉన్నప్పుడు తరచుకున్నప్పుడు 10 తలకాయలు 20 చేతులు వస్తాయట. అదేమిటండి ఇది మనం చెప్పుకున్నాం. 10 తలకాయలుంటే 10 ఇంద్రియములు అని చెప్పుకున్నాం. ఈ 10 ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియానికి 2 చేతులు అంటే ప్రవృత్తి, నివృత్తి అని. నిద్రపోతున్నప్పుడు ఒక్క మనస్సు తప్ప తక్కినవేవీ పని చెయ్యవు. అంటే ఒకే ఇంద్రియం పనిలో ఉంటుంది, తక్కినవన్నీ విశ్రాంతిలో ఉంటాయి. కాబట్టి వాటి చేతులన్నీ అంతర్ధానం అయి ఉన్నాయి. ఒకే మనస్సు ఉంది కాబట్టి దాని ప్రవృత్తి నివృత్తులు మాత్రమే బయటపడతాయి, కనపడతాయి.
అందుకే వాల్మీకి 2 చేతులను మాత్రమే మనకిందులో వర్ణించాడు. అది కూడా ఎలా ఉన్నాడు స్వామి అంటే శృంగాభ్యామివ మందర, శిఖరములతో కూడుకొని ఉన్న మందర పర్వతంలాగా రావణాసురుడు శోభిస్తున్నాడు. ఎలా ఉంది మహానుభావుడి యొక్క ముఖవాయువు, అతను ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉంటే ఆ ఉచ్ఛ్వాసలను బట్టి, ఉచ్ఛ్వాస వాతాన్ని బట్టి అంటే గాలిని బట్టి, గాలిలోని గంధాన్ని బట్టి అతను ఉత్తమ పురుషుడా అధమ పురుషుడా చెప్పొచ్చు. అలాగే అతను ఎలాంటి ఆహారం తీసుకున్నాడు, ఎలాంటి పానీయం తీసుకున్నాడు. ఉచ్ఛ్వాసలో అతను తీసుకున్నటువంటి ఆహారం, అతను తీసుకున్నటువంటి పానీయం మనకు ఆ ఉచ్ఛ్వాసలో కనబడుతుంది. అదే తూత పున్నాగ సురభి వకులోత్తమ సంయుత దుష్టాన్న రత్సంయుక్త పానగంధ పురస్సర అని చెప్తున్నాడు. మామిడి, మొగిలి, మల్లె, మొల్లె, జాజి, సన్నజాజి, విరజాజి ఇలాంటి రకరకాల పుష్పముల వంటి సుగంధము గలది. వకుల ఉత్తమ సంయుత పొగడ, ఇన్ని రకరకాల పుష్పముల సుగంధం కనబడుతూ ఉంది. మృష్ట అన్న రసంయుక్త, చక్కని కమ్మని భోజనం చేసినటువంటి వాడు కాబట్టి ఆ అన్న రసం అతని వాయువులో మనకు కనబడుతుంది. పానగంధ పురస్సర, ఎంతో 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 చక్కని మద్యాన్ని సేవించాడు. ఆ మద్యం యొక్క గంధం కనపడుతోంది. తస్య రాక్షసరాజస్య, ఇలాంటి మహానుభావుడైనటువంటి ఆ రాక్షసరాజు యొక్క మహాముఖాత్, అతని పెద్ద విశాలమైన ముఖం నుండి నిశ్చక్రామ, ఏమిటి వినిశ్వాస, నిట్టూర్పు. ఆ రావణాసుని యొక్క నిట్టూర్పు అతని ముఖం నుండి బయటపడింది. శయానస్య, ఎలాగూ పూరయన్నివ తద్గృహం, అతని నిశ్వాస వాయువు ఆ గృహాన్ని, ఆ భవనాన్ని, శయ్యామందిరాన్ని మొత్తాన్ని నింపుతున్నట్టుగా ఉంది. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజత ముకుటేన అపవృత్తేన కుండల ఉజ్వలిత రక్తచందన దిక్తేన రథాహారేణ శోభిన పీనాయత విశాలేన వక్షసాపి విరాజిత. ఎలా ఉన్నాడు రావణాసురుడు అంటే ముక్తామణి విచిత్రేణ, ముత్యములు మణులు పొందినటువంటి బంగారం, ఆ బంగారంతో పెట్టినటువంటి మకుటం అంటే కిరీటము, అది అపవృత్తేన, ఆ కిరీటం పక్కన ఉంది. నిద్రపోతున్న వారు, పడుకొని ఉన్నవారు కిరీటం పెట్టుకొని పడుకోరు కదా, అందుకే అపవృత్తేన, అది పక్కకు తొలగి ఉంది అంటే పక్కన పెట్టి ఉన్నాడు. కుండల ఉజ్వలితాననం, మకర కుండలముల యొక్క కాంతితో అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. రక్త చందనం పైన చెప్పుకున్నాం. ఎర్రని చందనం అలముకున్నటువంటి ప్రకాశిస్తున్న హారంతో కూడుకొని ఉన్నాడు. పీనాయత విశాలేన, బాగా బలిసి ఉంది, విశాలంగా ఉంది, ఉన్నతంగా ఉంది. అలాంటి వక్షస్థలంతో మహానుభావుడు శోభిస్తూ ఉన్నాడు. పాండురే అపవిద్ధేన క్షౌమేక్షణం మహర్షేణ సుసంబీతం పీతేన ఉత్తమ వాసస, మహానుభావుడు చక్కని వస్త్రం పీతాంబరాన్ని ధరించాడు. ఇతను కూడా పీతాంబరాన్నే ధరించినటువంటి మహానుభావుడు. అంటే సాక్షాత్తు మనం చెప్పుకుంటాం, రావణాసురుడంటే జయ విజయుల్లో ఒకరే కాబట్టి స్వామి యొక్క ద్వారపాలకుడే కదా. మరి స్వామి యొక్క సారూప్యం, స్వామి యొక్క సామీప్యం, స్వామి యొక్క సాయుధ్యం, స్వామి యొక్క సాలోక్యం ఇవన్నీ అతనికి ఉన్నాయి కాబట్టి స్వామి రూపాన్నే తలపిస్తూ ఉంటాడు. సారూప్యం కలిసి ఉంటుంది. అందుకే ఇతను కూడా పీతాంబరధారే. అది చాలా గొప్ప విలువగల పీతాంబరము, అది కూడా ఉత్తమ వస్త్రము. పాండురే అవవే క్షౌమేణ చెప్తేక్షణ, చక్కని పట్టు వస్త్రము. క్షతజేక్షణం అంటున్నాడు. ఎర్రని కందులు కలిగినటువంటి వాడు, పాండుర వర్ణంతో ఉన్నటువంటి వస్త్రము అంటే అలాంటి అంచు ఉంది పట్టుతోటి, అది పీతాంబరం, చాలా విలువగలది. అది ధరించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు మహానుభావుడు అంటే అంత బాగున్నా. మాష రాశి ప్రతీకాశం,
నిత్యసంతం భుజంగవత్. మాషరాశియట, మినుమురు కుప్పపోసినట్టుగా ఉన్నాడట రావణాసురుడు. మాషము మినుమురు, రాశి మినుముల రాశిలాగా ఉన్నాడు. అంటే నల్లగా ఉన్నాడు. మరి నీలమేఘశ్యాముడే కదా. అందుకు మరేమి ఏ నీలమేఘమో లేక మరొకటో పర్వత అంజనాద్రిలో చెప్పకుండా మినుముల రాశిని చెప్పడంలోని పరమ ఉద్దేశ్యం, శాస్త్రము ఉంది, విద్య ఉంది, జ్ఞానము ఉంది, ఆచారము ఉంది, వ్యవహారము ఉంది, చక్కని పరిజనం ఉంది, పరివారం ఉంది, మంత్రులున్నారు, సామంతులున్నారు, హితం చెప్పేవారున్నారు, హితాన్ని ఆచరింపజేసేవారున్నారు, ఆచరించేవారున్నారు. ఇన్ని ఉన్నా అతనికి బుద్ధి తక్కువే. బుద్ధి పనిచేయటం లేదు, ఉండవలసిన బుద్ధి లేదు, సదుబుద్ధి లేదు, తక్కువ బుద్ధి ఉంది, ఆలోచించలేడు. ధర్మాన్ని, న్యాయాన్ని హేతుబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఆలోచించలేడు. ఎక్కడుంది అర్థమంతా? మాష రాశిలో ఉంది. మినుముల రాశి అంటున్నాం. అలా చెప్పడంలో మనకు శాస్త్రం ఏంటంటే మాషాహ బుద్ధినాశక అని శాస్త్రం. మాషములు అంటే మినుములు బుద్ధిని తొలగిస్తాయి. మినప్పప్పు తిన్న వారికి సద్బుద్ధి తక్కువ, వేరే బుద్ధి బాగానే ఉంటుంది, బాగా పనిచేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, రాజనీతులు, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు అవన్నీ బాగా పనిచేస్తాయి. కానీ శాస్త్ర బుద్ధి, ధర్మబుద్ధి, న్యాయ బుద్ధి, సంయమన బుద్ధి, సమన్వయ బుద్ధి, సాకార బుద్ధి వారికి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధి లేనివారు అన్నమాట. లేదు మరీ బుద్ధి లేదంటే బాగుండదండి అంటే మంచి బుద్ధి లేనివారు. ఉత్తమ బుద్ధిహీనులు అని నోటి వేరు చెప్పకుండా మాటరాశి ప్రతీకాశం, మినుముల కుప్పలా ఉన్నాడు మహానుభావుడు. నిష్కసంతం భుజంగవదు, మహాసర్పంలాగా నెట్టి వస్తున్నాడు. గాంగే మహతిపోయాంతే సుప్తమివ కుంజరం. ఎంత చక్కగా వర్ణించాడంటే వర్షాకాలం తర్వాత చివరిలో తోయాంతే, లేదు గంగా నది ప్రవాహం యొక్క చివర హాయిగా పడుకొని ఉన్న ఏనుగులాగా ఉన్నాడు. ఏనుగుకు వేడి తట్టుకోలేదు. ఏ కొద్దిగా వేడి తాకినా వీడి నీళ్ళల్లో మునుగుతుంది. గంగా నది ప్రవాహం చివరలో అంటే నదీ తీరంలో, తీరము కాదు నది కాదు, తీర ప్రాంతం అంటే నీరు బాగా అక్కడి దాకా వస్తుంది, ప్రవాహం రాదు, పడుకున్న వారికి ఆపద ఉండదు. అలాంటి చోట నిశ్చింతగా, నిశ్శంకగా, స్వేచ్ఛగా పడుకొని ఉన్న అది బాగా ప్రసుప్తమివ, పడుకోవడం కాదు, నిద్రపోయింది. నిద్ర కూడా బాగా నిద్ర, గొప్ప నిద్రపోయినటువంటి ఏనుగులాగా ఉన్నాడు మహానుభావుడు. చతుర్భిర్కార్జనై దీపై దీప్యమానం చతుర్దిశం. అతని శయ్యా మందిరంలో 4 దిక్కులకు 4 బంగారు దీపాలు అమర్చి ఉన్నారు. ఆ దీపాల వల్ల ప్రకాశీకృత సర్వాంగం, అతని సకల అవయవాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే బట్టబయలవుతున్నాయి. దాపరికం లేదు, రహస్యం లేదు, దాచుకునేది లేదు. అతని శరీరము, అతని అవయవాలు, అవయవాల కాంతి, వాటికి ఉన్న ఆభరణాలు, అతను ధరించినటువంటి వస్త్రములు, అతను పూసుకున్నటువంటి చందనము, గంధము, ఇలా ప్రతి భాగం రావణాసురుని సకలావయవములు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలాగంటే మేఘం విద్యుత్ గణైదివా, మెరుపు తీగలు మేఘాన్ని ప్రకాశింపచేస్తున్నట్టుగా రావణాసురుని యొక్క దేహాన్ని, సకలావయవములను అక్కడున్న 4 బంగారు దీపాలు ప్రకాశింపచేస్తున్నాయి. 4 దిక్కులలో 4 బంగారు దీపాలు ఉంచాడు. పాదమూలగతాశ్చాపి తదస మహాత్మా పత్ని సప్రియపార్యస్య తస్య రక్ష ప్రతేర్గృహే. మరో మాట చెప్తున్నాడు. ఆ రావణాసురుని యొక్క శయ్యా మందిరంలో అతను పడుకొని ఉంటే అతని పాదాల సన్నిధిలో మహానుభావుడు కాబట్టి అతన్ని ప్రేమించినవారు, కామించినవారు, ఆరాధించేవారు, అభిమానించేవారు, అనురాగంతో చూసేటువంటి ఎంతో మంది పత్ని భార్యలున్నారు. అతను ప్రియభార్యుడట. అంటే
భార్యల యందు బాగా ప్రీతి గలవాడు, భార్యల యొక్క ప్రీతి గలవాడు. ప్రియా భార్యా యశ, ఎవరికి భార్యలు ప్రియురాలుగా ఉంటారో అతను ప్రియ భార్య. భార్యానాం ప్రియ, భార్యలందరికీ ప్రియుడు. అంటే ప్రతి భార్య రావణాసుడిని ప్రేమిస్తుంది. అందుకే అలాంటి ప్రియ భార్య పత్ని, భార్యల మీద ప్రీతి ఉన్నటువంటి రావణాసుని యొక్క భార్యలు తస్య రక్షపతే గృహే, ఆ రావణాసుడి యొక్క శయ్యామందిరంలో పాదమూలగతా, అతని పాదముల సన్నిధిలో వాళ్ళు పడుకొని ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా వారు అంటే శశిప్రకాశ వదనా వరకుండల భూషణా, వారు శశిప్రకాశ వదనా, చంద్రుని శోభిస్తున్నటువంటి ముఖమండలములు గలవారు. వరకుండల భూషణా, చక్కని కుండలములు ధరించి ఉన్నారు. అమ్లాన మాల్యాభరణా, వాడని వసివాడని వన్నె తరగని పుష్పమాలలు ఆభరణములు ధరించి ఉన్నారు. ఇలాంటి రావణాసురుని భార్యలను కూడా దదరిశ హరియూతప, హనుమంతుడు చూచాడు. చూచారా ఎంత వైభవాన్ని వర్ణించాడు. రావణాసురుని యొక్క అంగ ప్రత్యంగములను, అతని భుజములను, వాటికున్న వైభవాలను, ధరించిన ఆభరణములను, అతని శయ్యామందిరమును, అతని నిశ్వాసగంధమును, అతని పాదాలను ఆశ్రయించి ఉన్నటువంటి భార్యలను. ఒక్కసారి ఇవన్నీ చూస్తే ఎంత వైభవం అండి, ఎంత భోగమండి, ఇవ్వండి వానికి ఏం తక్కువ అండి, ఎంత బాగున్నాడండి, ఎన్ని తప్పులు చేస్తే మాత్రమేమండి, ఎన్ని అక్రమాలు చేస్తే మాత్రమే ఆనందంగా ఉన్నాడు కదండి, పాపం రాముడు కష్టపడుతున్నాడు కదండి అని మనలో మనం ఎన్నో రకాల చర్చిస్తాం. ధర్మశాస్త్రం ఏమిటంటే, సంపదలున్నవాడు అంటే భగవంతుడి నిగ్రహానికి గురైనవాడు, సంపదలు పోయినవాడు అంటే భగవంతుని అనుగ్రహానికి గురైనవాడు. ఈ రహస్యాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే సంపదలు బాగా వస్తే అన్నీ మర్చిపోతాం, అందరినీ మర్చిపోతాం. అందరినీ జ్ఞాపకం ఉంచుకున్న భగవంతుడిని మాత్రం మర్చిపోతాం. నాకేం తక్కువ, నాకన్నీ ఉన్నాయి కదా, నేను అన్నీ సంపాదించుకున్నాను, 10 మందికి పెడుతున్నాను, 10 మందితోటి గౌరవాన్ని పొందుతున్నాను, 10 మంది నన్ను చూసి అసూయపడుతున్నారు, అన్ని భోగాలు నాకున్నాయి, ఇంకా నాకేం కావాలి, ఇలా బతికితే చాలు, ఈ జీవనం చాలు, ఈ జీవనం చాలు, ఇలా 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 మురిసిపోతూ భగవంతుడిని మరిచిపోతాం. అదే సంపదలు తగ్గితే, ఆపదలు మొదలైతే అయ్యో రామా, అయ్యో భగవంతుడు, అయ్యో జోడిగా చేశావయ్యా, కాపాడవయ్యా, నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు, ఇలా స్వామిని తలుచుకుంటాం. భగవంతుడిని స్మరింపజేసేది దారిద్ర్యం, ఆపద, భగవంతుడిని మరిపించేది సంపద, సుఖం. మరి దీన్ని కోరుకుందాం. భగవంతుడిని మరిపించే సంపద మాకొద్దు వద్దు, భగవంతుని తలపించే ఆపదైనా సంతోషమే. ఆపదైనా కాదు, ఆపదే కావాలి. కుంతీదేవంటుంది విపదస్తంతున శాశ్వతస్పతే. కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ కుంతి, నాకెప్పుడూ ఆపదలే కావాలి. భూతో దర్శనం ఎత్ర అపునర్భవ దర్శనం. అలా ఆపదలు నాకు కలిగినప్పుడే మీలాంటి మహానుభావుల దర్శనం లభిస్తుంది నాకు. అందుకే అలాంటి ఆపదలే కావాలి అంటుంది. రావణాసురుని యొక్క ఇన్ని భోగాలు మనం చూస్తున్నాం, వింటున్నామంటే భగవంతుడిని పూర్తిగా మరిచిపోయాడనమాట. సంపదల పేరుతో మన స్వరూపాన్ని నాశనం చేసేటువంటి ఆపదల పాలవుతున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. నృత్యవాదిత్ర కుశలా రాక్షసేంద్ర భుజాంగగా వరాభరణధారిణ్యా నిషణ్ణా దదృశే కపి. ఎలా ఉన్న రావణాసుని భార్యలు అంటే నృత్యవాదిత్ర కుశలా, నృత్యంలోనూ వాద్యములు మ్రోగించడంలోనూ వాడు నేర్పరుడు. రాక్షసేంద్ర భుజ అంకగా, రాక్షసేంద్రుడు రావణాసుని యొక్క భుజములను ఆశ్రయించి కొందరు,
తొడలను ఆశ్రయించే పాదాలను ఆశ్రయించి కొందరు ఉన్నారు. వర ఆభరణధారిణ్య, ఉత్తమ ఆభరణాలు ధరించి ఉన్నారు. నిషన్న, అక్కడే పడుకొని ఉన్నారు. ఇలాంటి రావణాసురుని రాళ్లను కపిహి దదర్శ. ఈ మహానుభావుడు హనుమంతుడు చూచాడు. వజ్ర వైడూర్య గర్భాన్ని శ్రవణాంతేషి యోషితాం దదర్శి తాపనీయాని కుండలాని అంగదాని చ. మహానుభావుడు ఆ రావణాసురుని ప్రియురాళ్ల యొక్క చెవులకు కరణాభరణ అంటే కుండలములు అంటాం, అలాగే అంగదములు అంటాం, అంటే బాహువులకు చేతులకు అలంకరించేవి. అవి ఎలా ఉన్నాయంటే కాపనీయాని, చక్కగా కాల్చి వన్నె చేయబడిన మేలిమి బంగారంతో చేశారు. శ్రవణాంతేషు కుండలాని అన్నమాట. చెవుల చివరికి కుండలాలు ఉన్నాయి, బాహువుల చివరికి అంగదాలు ఉన్నాయి. అవి కూడా ఎలాగో వజ్ర వైడూర్య గర్భాన్ని, వజ్రాలు వైడూర్యాలు నీలాలు గోమేధికాలు పుష్యరాగాలు మరకతాలు మాణిక్యాలు ఇలాంటి రకరకాల మణులతో చక్కని బంగారంతో పొదిగినటువంటి కుండలములు అంగదములను చూచాడు. ఎలా ఉన్న వీరంతా అంటే మద వ్యాయామ కిన్నాస్తే రాక్షసేంద్రస్య యోషిత, బాగా పానం చేసి ఆ మద్యపాన మత్తులో ఉన్నారు. అలాగే వ్యాయామ కిన్నా రావణాసురునితో పీడించి రతిఖేదంలో అలసి ఉన్నారు. సంభోగము కలిగినటువంటి ఆయాసంతో అలసటతో ఉన్న అదే వ్యాయామం అంటే పరిశ్రమ. రాక్షసేంద్రస్య యోషిత, రావణాసుని యొక్క ప్రియురాళ్ళు తేడు చోకాశేషు ప్రసుప్తా తనుమధ్యమ. ఎంత బాగా చెప్పాడు వాల్మీకంటే తేషు అవకాశేషు. అక్కడ ఉన్న ఖాళీ స్థలములలో పడుకున్నాడు. వారికి ఓ శయ్యా మందిరం, ఓ భవనం, మరేవో భోగాలు ఏమీ వద్దు. రావణాసురుని సన్నిధి చేశారు. అతని పాదాల మాటనో, భుజాల మాటనో, వక్షస్థలం మాటనో, అతని చేతులు చాపుకొని పడుకున్నారు కాబట్టి చేతులకు కాళ్లకు మధ్యలో, కటిభాగం యొక్క మధ్యలో తేషు అవకాశేషు, ఎక్కడెక్కడ అవకాశం సందు చిక్కితే, ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే ఆ ప్రదేశంలో పడుకొని ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి తమ శయ్యా మందిరానికి వెళ్ళి తాము పడుకునేంత తీరిక ఓపిక వారికి లేదు. బాగా అలసిపోయారు. మత్తులో ఉన్నారు. 2 రకాల మత్తుల్లో ఉన్నారు. మద్యపాన మత్తులో ఉన్నారు, ప్రతికేడి మత్తులో ఉన్నారు. అంటే కామమదం, పానమదం, ఈ 2 అయినటువంటి వ్యాయామం. ఆ వ్యాయామంతో కిల్లులైనటువంటి వారు మహానుభావులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పడుకున్నారు. అయ్యో, అంత చిన్ని అవకాశంలో కొద్ది స్థలం ఖాళీ ఉంటే వారు పడుకోగలరా అంటారేమో. ఆ సందేహం తొలగటానికి వాల్మీకి తనుమధ్యమా, సన్న నడుము కలవారు. ఆడవారికి కానీ మగవారికి కానీ నడుమే అందం కదా, ఉన్నట్ట లేనట్ట అనిపించాలి. నడుము ఉండాలి, లేనట్టు అనిపించాలి. లేదు అనుకోవాలి, కానీ ఉండాలి. జగజాతాక్షుడు, సింహమధ్యుడు, రమావక్షుడు అంటాడు కృష్ణుడిని పోతన. సింహము యొక్క నడుములా ఉండాలి, ఉండి లేనట్టు ఉండాలి. కృషోదరి అంటాం కదా ఆడవారిని, పొట్ట చాలా లోపలికి ఉండాలి, లేనట్టుగా ఉండాలి. చాలా మంది కవులు చెప్తారు, వక్షస్థల భారాన్ని మోసి 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 నడుము సన్నబడింది అని. నడుము సన్నబడితే ఆ బరువు కాస్త పడేది పిరుదుల మీద, అవి కాస్త పెద్దగయ్యాయట. ఆడవారికి నడుము సన్నగా పిరుదులు పెద్దగా ఎందుకుంటాయండి అంటే, ఎంతో కాలం వక్షస్థల భారాన్ని, తన భారాన్ని నడుములు మోసిమో చిక్కాయి. నడుములు చిక్కినందువల్ల ఆ భారం అంతా మీద పడ్డాయి. అందుకే అంత బరువును మోసి పిరుదులు చాలా పెద్దగయ్యాయి. పృథుశ్రోణ్య అని చెప్తాం కదా. పృథుశ్రోణి పయోధరా, ఆడవారికి స్తనములు పిరుదులు పెద్దగా ఉంటే సౌందర్యం, అలా అని నడుము పెద్దగా ఉంటే ఇబ్బంది. అందుకే తను మధ్యమా, తను నడుము ఉండాలి.
నడుము సన్నగా ఉంది అంటే ఎంత చిన్న అవకాశం ఉన్నా అక్కడ చిక్కుతారు, అక్కడే హాయిగా పడుకోగలరు. ఇలా వారందరూ పడుకొని ఉన్నారు. అంగార దైవాన్య, రకరకాల అవయవాల్లో హారాలు ధరించారు. కోమలై నృత్యశాలిని, మరికొందరు చాలా సుకుమారమైన అంగహారములు ధరించారు. నృత్యముల్లో చాలా నిపుణులు. విన్యస్త శుభసర్వాంగీ, ఆ నాట్య భంగిమలలో తమ అవయవాలను అలా 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 పడవేసి ప్రసుప్త వరవర్ణే, ప్రియునితో వర్ణించబడేవారు. వరం వర్ణయతి, వరేణ వర్ణయతి రెండర్థాలు. ప్రియుడి చేత వర్ణించబడేవారు, ప్రియుడిని వర్ణించేవారు అంటే పతి ప్రేమను పొందినవారు, పతిని ప్రేమించేవారు. ఇలాంటి మహానుభావులు ప్రసుప్త అక్కడ బాగా పడుకొని ఉన్నారు. ఎలా ఉన్నారు వీరు అంటే, వారి మత్తు ఎంత ఉత్కటంగా ఉంది, ఎంత ఉద్రిక్తంగా వారి మత్తు ఉంది అంటే, వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. అవకాశం ఉన్న చోట పడుకున్నారు. చేతికి అందిన వస్తువునే రావణాసురుడు అనుకుంటున్నారు, ప్రియుడు అనుకుంటున్నారు అని ఆ వస్తువునే కౌగిలించుకొని పడుకుంటున్నారు. అంటే తన కౌగిటిలో ఇమిడినది సచేతనమా అచేతనమా అని కూడా తెలియలేని మత్తులో ఉన్నారు. ఒక ఉత్కట మదం అంటాం, అంత మత్తులో ఉన్నారు. వారి మత్తును వర్ణించడానికే మహానుభావుడు కాచితి వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశితే. ఒక అమ్మాయి వీణను బాగా కౌగిలించుకొని బాగా నిద్రపోయిందట. ఎలాగండి అంటే, మహానది ప్రకీర్ణేన నరిని పోతమాశ్రిత. మహానదిలో ఉన్నటువంటి ఓ పద్మం పడవను ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో అలా, అంటే స్త్రీ పద్మము, వీణే పడవ. వీణను కౌగలించుకుంది అంటే వీణకు తానాధారం కాదు, తనకే వీణాధారం. అంటే అర్థం వీణ మీద పడిపోయిందన్నమాట. ఇతనే ప్రియుడని, ఇతనే తన రాసుడని, ఇతను తను నచ్చినవాడని అతన్ని గాఢంగా వాటేసుకొని అతనిపై తాను పడుకున్నట్టుగా, అతన్ని ఆధారం చేసుకున్నట్టుగా వీడనే రావణాసురుడు అనుకొని అతన్ని బాగా కౌగిలించుకొని ఆ నదిలో ఉన్నటువంటి ఓ కలువ, ఓ కమలం ఎలాగైతే పర్వనాశ్రయించి ఉంటే శోభిస్తుందో అలా శోభిస్తుంది. అన్య కక్షగతేరేవ మండుకే నచికేక్షణ. మరొక మహానుభావురాలు ఇంకొక వాద్యమైనటువంటి ఒక వాద్యాన్ని మడ్డుకము అంటాం, దాన్ని ఆమె స్వీకరించి అంటే ఆలింగనం చేసుకొని ఆధారం చేసుకొని ప్రసుప్త పామినీపాతి. ఎలా ఉంది అంటే, బాలపుత్రేవ వత్సల. ఆ మడ్డుకను కౌగిలించుకుంటే చిన్న శిశువు పుత్రునిగా పొందినప్పుడు తన శిశువును తన బడిలో చేసుకొని హత్తుకొని పడుకున్నటువంటి పుత్రవాత్సల్యంతో ఉన్నటువంటి ఒక ఉత్తమ స్త్రీలాగా భాషిస్తుంది. పటహం చారువాంగి, మరొక అమ్మాయి పటహాన్ని, ఇంకొక అమ్మాయి ఆ పటహాన్ని కౌలించుకొని ఉంటే ఎలా ఉందంటే, ఎంతో కాలానికి తన ప్రియుణ్ణి లభిస్తే చాలా కాలం లభించినటువంటి ప్రియుణ్ణి ఎంత తమకంతో, ఎంత కోరికతో, ఎంత ఆరాటంతో, ఎంత ఆర్తితో ఆలింగనం చేసుకొని పడుకొని ఉంటుందో అలా ఈ స్త్రీ పటహాన్ని ఆలింగనం చేసుకొని పడుకొని ఉంది. కాచితి వీణాం పరిష్వజ్య. మరొక మహానుభావురాలు వీణను ఏకాంతంలో ప్రియుణ్ణి స్వీకరించి అతని కోరికతో అతన్ని ఎలా ఆలింగనం చేసుకొని ఉంటుందో అలా ఉంది కామిని. ఇంకొక మహానుభావురాలు విపంచిని తీసుకొని ప్రియుడితో ఉన్నటువంటి ప్రియురాల్లాగా నిద్రలో జారుకుంది. మరొక ఆమె మృదంగం పరిపీడ్యాంగై, తన అవయవాలతో మృదంగాన్ని బాగా పీడిస్తూ పడుకొని ఉంది. ఎలా ఉంది ఆమె కనక సంకాతై మృదు పీరై మనోరమై, బంగారం లాంటి కాంతి గలవి, సుకుమారంగా ఉన్నాయి, బాగా పరిచి ఉన్నాయి, చూసేవారికి మనస్సును ఆనందింపజేస్తూ ఉన్నాయి. అలాంటి అవయవాలతో మృదంగాన్ని ఆలింగనం చేసుకొని పడుకొని ఉంది.
భుజ పాచాంతరస్థేన రక్షగేన కృచోదరి పణవేన సహానింద్య. మరొక అమ్మాయి పణవాన్ని ఆలింగనం చేసుకొని మదకృత శ్రమ మదంతో అలసిపోయి పడుకొని ఉంది. ఇంకొక అమ్మాయి డిండిమాన్ని స్వీకరించి ఆమె పడుకొని ఉంది. తన శిశువును కౌగలించుకొని ఉన్నట్టుగా, తన ప్రియుణ్ణి కౌగలించుకొని ఉన్నట్టుగా పడుకొని ఉంది. కాచిద ఆడంబరం నారి భుజ సంయోగ పీడితం కృత్వ మదపత్రాక్షి ప్రసుప్త మదమోహిత మదంతో ముగించబడిన మరొక అమ్మాయి ఆడంబరాన్ని, ఒక వాద్య విశేషాన్ని తీసుకొని అది భుజ సంభోగ పీడితం, బాహువుల యొక్క సమ్మర్దంతో దాన్ని పీడిస్తూ ఆలింగనం చేసుకొని పడుకొని ఉంది. మరొక ఆమె కలసి, చిన్న కలశాన్ని తీసుకొని ఉంది. వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత. వసంతకాలంలో పుష్పాలతో, రకరకాల పుష్పాలతో వచ్చినటువంటి మాలలాగా చిత్ర విచిత్ర వర్ణాలతో ఈ స్త్రీ ఉంది. అన్య కమలపత్రాక్షి, మరొక అమ్మాయి పద్మవల వంటి కందులు కలది. ఊరునేందు సదృశానన, చక్కని చంద్రుని, నిండు చంద్రునిలాగా ముఖం ఉన్నటువంటి మహానుభావురాలు. అన్యామాలింగ శుశ్రోణి, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఆలింగనం చేసుకొని నిద్రావశంలో ఆ పక్కనున్న అమ్మాయి తన ప్రియుడు రావణాసుడు అనుకొని ఆమెను ఆలింగనం చేసుకొని నిద్రావశ ఉపాగత, నిద్రాపారవశ్యంలో తన పక్కన ఎవరున్నారో చూడకుండా ఉన్నవారిని ఆలింగనం చేసుకొని వారినే ప్రియుడు అనుకుంటున్నది. ఆతోద్యాన్ని విచిత్రాన్ని ఏం చెప్పారండి, ఎన్ని రకాల వాద్యాభరణాలు, గాన అంటే వాద్య వస్తువులు, గాన వస్తువులు, వీణ, వేణువు, మృదంగము, డిండిమము, పరిగము, అలాగే మండుకము, ఆడంబరము, కలశము ఇలా ఉన్నాయి. పాణిభ్యాంచ కుచవు కాచిత సువర్ణ కలశోపమవు ఉపగుప్యావలా సుప్త నిద్రాబలము. మరొక మహానుభావురాలు తన చేతులతో తన స్తనములని గట్టిగా పట్టుకొని ప్రియుడు తన వక్షస్థలాన్ని సమ్మర్దన చేస్తున్నాడనేటువంటి పారవస్యంతో ఆమె పడుకొని ఉంది. ఇలా రకరకాల ఆభరణాలతోటి, రకరకాల వాద్యములతోటి పీడించబడుతూ తన పక్కన ఏ వస్తువు ఉంటే ఆ వస్తువునే తన వస్తువుగా భావించి, తన ప్రియునిగా భావించి, అతని శరీరము అతని అవయవాలుగా భావించి, అతని ప్రేమగా భావించి, అతని పారవస్యంలో ఉండి నిపిడికి కుచేసుప్తా కామిన్య కాముకానివా, కామినులు తమను కోరేప్పుడు తమ ప్రియులను ఎలా పీడించి ఆశ్లేషించి సంభోగంతో ఉంటారో అలా వీరందరూ మహానుభావులు. రావణాసుని యొక్క ప్రియురాళ్ళు అలా రావణాసురుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. తాసాం ఏకాంత విన్యస్తే శయానాం శయనే సుభేదర్చ ఉపసంపన్నాం అపరాం స కపిస్త్రియం. ఇలా ఈ మహానుభావుడు ఒక్కొక్కరిని చూసుకుంటూ పోతున్నాడు. ఇందరినీ చూచాడు. అలా చూసుకుంటూ కాస్త ముందరికి వస్తే తాసాం ఏకాంత విన్యస్తే శయానాం శయనే సుభే. ఇలా వీరందరూ కాక ఒక విశాలమైన చెయ్య మీద ఏకాంతంగా తాను ఒంటిగా అందరికంటే విలక్షణంగా, అందరికంటే దూరంగా చక్కని భోగాలతో ఉన్నటువంటి మహాశయ్య మీద పడుకొని ఉన్న ఒక మహా సౌందర్య రాశిని, అమ్మాయిని చూచాడు. ఉపసంపన్నాం అపరాం స కపి, మరొక స్త్రీని చూచాడు. ఆమె ముక్తామణి సమాయుక్తై భూషణై, ఆ మహానుభావురాలు ముత్యామణులు ఉన్నటువంటి భూషణాలతో అలంకరించుకొని ఉంది. అయితే భూషణాలు ఆమెను అలంకరించడం లేదు, ఆమె అలంకారాలకు అలంకారము. ఆమె దేహ కాంతితోటి ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. ఆభరణాలను అలంకరింపజేస్తున్న మహానుభావురాలు ఆమె. విభూషయంతీమివచ స్వస్త్రియా భవనోత్తమం, తన కాంతితో ఆ భవనాన్నే ప్రకాశింపజేస్తుంది. తాను ధరించిన ఆభరణాలను ప్రకాశింపజేస్తూ ఉంది. ఎలా ఉంది? గౌరీ వర్ణంతో ఉంది, కనకవర్ణాభాం, బంగారు రంగుతో ఉంది. ఇష్టాం, రావణాసురునికి అందరికంటే చాలా ఇష్టురాలు ఆమె. అంతఃపురేశ్వరి, అంతఃపురానికి రాణి, పట్టపురాణి అన్నమాట. అంతమంది భార్యలున్నా రావణాసురునికి, పట్టపురాణి మాత్రం ఈమె. ఎవరామె? మందోదరి, రావణాసురుని ప్రియురాలు, ప్రియమైన భార్య.
తత్ర శయానాం చారురూపిణి, చాలా సౌందర్యత అందమైన రూపం గల మండోదరిని మహానుభావుడు చూచాడు. తతాం దృష్ట్వా మహాబాహువు, ఆమెను చూచాడు హనుమంతుడు. భూషితాం భూషణోత్తమై, ఉత్తమ భూషణాలతోటి చక్కని అలంకారాలతో అలంకరించబడి ఉంది. ఆమె సౌందర్యాన్ని, ఆమె ఆభరణాలను, ఆమె తేజస్సును, ఆమె కాంతిని, ఆమె శోభను, ఆమె రాజస్వాన్ని, ఆమె టీవీని, ఆమె గాంభీర్యాన్ని ఇవన్నీ చూచి తర్కయామాస సీతేతి రూప యౌవన సంపద. రూపంలో కానీ యవ్వనంలో కానీ ఆమెను చూచి సీత ఈమెనేమో, ఈమె సీతే ఏమో అని ఒక క్షణం ఆలోచనకు వచ్చాడు, భావానికి వచ్చాడు. హర్షేణ మహతావిష్ట, నాకు సీత దొరికినది, నేను సీతను చూచాను అనే మహానందంతో హనుమంతుడు ననంద సంతోషించాడు. దృష్టా సీతేది తత్ర ఆసీత్, ఆ మహానుభావుడు మండోదరి సౌందర్యాన్ని చూచి నేను సీతను చూచాను, సీతను చూచాను దాని పరమానందంలో మునిగిపోయాడు. అతని కలిగిన ఆనందంతో ఆ స్ఫోటయాతు తుంబపుచ్చన్న ఆనందచి క్రీడ జగౌ జగామ, సీతను చూచానని ఆనందంతో ఆ స్ఫోటయామాస భుజాలు తరిచాడు. చుచుంబ పుచ్చం తోకను ముద్దు పెట్టుకున్నాడు. ననంద సంతోషించాడు. క్రీడ ఆడాడు. జగౌ పాడాడు. జగామ పరిగెత్తాడు. స్తంభ నరోహత స్తంభారెక్కాడు. నిపపాత భూమి మీద దూకాడు. ఎలాగయ్యా నిదర్శన స్వామి ప్రకృతిం కపీన, కోతి చేష్టలన్నీ చూపాడట. సంతోషం కలిగితే కోతి ఏం చేస్తుంది? భుజాలు తరుచుకుంటుంది, తోకను ముద్దు పెట్టుకుంటుంది, సంతోషిస్తుంది, ఆడుతుంది, పాడుతుంది, గంతులేస్తుంది, స్తంభాలెక్కుతుంది, కిందికి దూకుతుంది. ఇవన్నీ కోతి చేష్టలే. మండోదరిని చూసిన హనుమంతుడు ఆమెనే సీత అనుకుని ఇన్ని పనులు చేశాడు. చూశారు కదా. అంటే మనం కథాభాగాన్ని చెప్పుకుంటూ వెళ్ళాం. ఇలా 10వ సర్గను పూర్తి చేశాం. ఇందులో ఉన్న మరికొన్ని విశేషార్థాలను, అలాగే 11వ సర్గను రేపు మళ్ళీ అనుసంధానం చేద్దాం. ఈనాటికి సమయం అయిపోయి ఉంటుంది. అస్మత్ గురుభ్యో నమః. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.